ఈరోజు నీ స్థితి బాగలేదు అంటున్నారా? నీ స్థితి బాగలేదు, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు పనికిరాని వాడివని అంటున్నారా? కీర్తనలు 23:5 చూసుకుంటే దావీదు ఇక్కడ అంటున్నాడుగా, నా శత్రువుల ఎదుట నువ్వు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరుల్చున్నది. అవును, ఈరోజు నిన్నెవరైతే త్రోసివేశారో, నిన్నెవరైతే నిన్ను నెట్టివేశారో, నీ శత్రువుల ఎదుటనే నీకు భోజనం సిద్ధపరుస్తున్నట్టున్నాడు. భోజనం అంటే నిన్ను ఆశీర్వదించబడుచున్నారు. ఎవరైతే నీకు త్రోసివేశారో, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు పనికిరాని వాడివని నిన్నెవరైతే నిన్ను నెట్టివేశారో వాళ్ళ ముందు నిన్ను తలగా నిలబెడుతున్నట్టున్నాడు. అంటే ఆయన ఇక్కడ మనం చూసుకుంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో అంటే నన్ను అభిషేకించి ఉన్నావు నువ్వు. నా దేవా, నువ్వు నన్ను అభిషేకించి ఉన్నావు కదా, నా శత్రువులు ఎదుట నా తల ఎత్తేవాడు నువ్వే. నా గిన్నె నిండి పొరుల్చున్నది. నా గిన్నె నిండి పొరుల్చున్నది అంటే దేవుడు ఆ రీతిగా దావీదుని అభిషేకించిండు. ఏ రీతి అంటే విస్తారమైన ఆస్తితో అన్ని గిన్నె నిండి, అంటే ఒక గిన్నెలో మనం నూనె పోస్తే నిండి అట్లా పొరిలిపోతుందో ఆ ఆశీర్వాదం కూడా దావీదుకి ఆ రీతిగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నిన్ను ఎవరైనా అవమానపరిచి ఉండొచ్చు, ఎవరైనా నిన్ను తిరస్కరించవచ్చు, కానీ దేవుడి మీద నువ్వు మొరపెట్టుకుని ఆనుకొని ఉండేవాడిగా ఉంటే, దేవుడి మీద నమ్మకంతో నువ్వు జీవించేవాడిగా ఉంటే మాత్రం నీ గిన్నె కూడా నిండి పొర్లిపోయింది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.